మనందరం స్టార్టింగ్లో చాలా బాగా మనకి చాలా మోటివేషన్ ఉంటుంది. బట్ ఒకటి చిన్న దెబ్బలు తగలగానే వి ఆల్ గో బ్యాక్ అండ్ ఓకే ఇది మనకి కాదులే అని వదిలేస్తాం. రైట్. అట్లా కాకుండా దేర్ ఆర్ పీపుల్ హూ అటెండెడ్ 24 ఇంటర్వ్యూస్. దే వర్ అబౌట్ టు గివ్ అప్ అండ్ ఫర్ ద 25th ఇంటర్వ్యూ they've got only internship, not even a full time job. ఓహ్! బట్ దట్ ఇంటర్న్‌షిప్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ద లైఫ్ సేవర్ ఫర్ దెమ్. ఓకే. సో అలాంటి టఫ్ సిట్యుయేషన్స్ వస్తే ఐటీ, నాన్ ఐటీ అని ఏం లేదు. నాన్ ఐటీలో చాలా ఫాస్ట్‌గా నేర్చుకొని జాబ్స్ కొట్టిన వాళ్ళున్నారు. ఐటీ నుండి వచ్చి కూడా ఆ కమిట్మెంట్ లేక, లేకుంటే డిటర్మినేషన్ లేక మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్స్ అంతే. ఓకే. 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 సో అంటే వాళ్ళకి స్పెషల్ కేర్ ఏమైనా, స్పెషల్ ఫోకస్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఫౌండేషన్ ఉండదు కదా! సో వాళ్ళు ఎక్కడో దగ్గర ల్యాక్ అవుతూ ఉంటారు సీ కదా! ఇప్పుడు మన కోర్స్ ఎప్పుడు గాని మనం స్ట్రక్చర్ చేసేది ఎలా ఉంటుందంటే ఫ్రమ్ డే 1 హ్మ్. ఓకేనా. సో వెన్ దే కమ్ విత్ దేర్ ల్యాప్‌టాప్ ఏమేమి హార్డ్‌వేర్ కావాలి, లేకుంటే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్స్ ఏం కావాలి. సో దట్ ఈస్ వేర్ ఫస్ట్ థింగ్ ఈస్ లైక్ యూ విల్ హావ్ పీపుల్ టు డూ దట్. ఓకే. అంటే హెల్ప్ చేస్తారు, ముందే చెప్తారు. సో దెర్ విల్ ఆల్వేస్ బి ఎ మెంటర్ అవైలబుల్ విత్ ద పీపుల్. ఓకేనా. సో సెకండ్ ఏంటంటే వీ నో దట్ ఎవ్రీబడి విల్ నాట్ హ్యావ్ ద సేమ్ లెర్నింగ్ కర్వ్ అంతే కదా. ఓకే. సో స్టార్టింగ్ చేసి చెప్పేటప్పుడు ఏంటంటే ఫ్రమ్ ద స్క్రాచే చెప్తా ఉంటారు. అంటే ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ అసలు ఎలాంటి అప్లికేషన్స్ యూజ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూపిటర్ నోట్బుక్ అంటే ఏంటి, అసలు దీని యూజ్ ఏంటి, హ్మ్. అక్కడ నుండే స్టార్ట్ చేస్తారు. రైట్. నేను అందుకే ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు ఇట్లా చాలా వరకు మనం యాడ్స్ చూస్తుంటాం. ఇట్లా చిప్స్ ప్యాకెట్ రేట్‌తోని మీరు 30 లాక్స్ ప్యాకేజ్ కొట్టండి, ఓకే. లేకుంటే 30 రోజుల్లో 10,000 కట్టి మీ జీవితం మార్చుకోండి. ఇలాంటి మ్యాజిక్ వ్యాండ్స్ ఎవ్వరి దగ్గర లేవు. మా దగ్గర కూడా లేవు. ఓకే. యువర్ మ్యాజిక్ వ్యాండ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ ఇన్ యువర్ బ్రెయిన్. రైట్. ఓకేనా. సో ఏంటంటే కూర్చోవాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ లైవ్ మన ఆఫీస్‌కొస్తే మేము ఫ్రేమ్ కట్టి కూడా పెట్టాం చాలా. ఎందుకు ఓకే. అంటే దిస్ ఈస్ టు షో పీపుల్ లైక్ ఒక 1% ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఉన్నా కూడా అట్లీస్ట్ వెన్ దే సీ దెమ్ హ్మ్. దేర్ ఈస్ ఎ వుమెన్ విత్ 2 కిడ్స్, 10 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో షీ వాస్ ఏబుల్ టు క్రాక్. ఓహ్! ఓకే. సంబడి విత్ 7 ఇయర్స్ గ్యాప్ ఇన్ హర్ కెరియర్. సో అలాంటి వాళ్ళు చేయగలిగినప్పుడు ఐ థింక్ ఎనీబడీ కుడ్ డూ ఇట్. యెస్. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అంటే అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, ఆర్ట్స్ కానీ, అంటే ఏదైనా సరే మీరు ఒక కోడర్‌గా, ప్రోగ్రామర్‌గా, డెవలపర్‌గా టర్న్ అవ్వాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ప్లాట్‌ఫామ్. ఎందుకంటే నాన్ ఐటీ వాళ్ళకి కూడా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫౌండేషన్ కానీ ఫస్ట్ సెట్ చేసి ఆ తర్వాత కంప్లీట్ కోర్స్‌లోకి తీసుకెళ్తారనమాట. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనుకుంటే, నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఆఫ్ కోర్స్ హియర్ ఇస్ ద నంబర్, డూ కాల్.